ఈరోజు పౌర్ణమి, నాగులు తమ కుబుసం వదిలే రోజు. ఇప్పుడు ఇతనితో ఉన్నాను. ఏం ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. మేడం, చెట్టు కింద నిలబడి ఆకాశాన్ని అలా చూస్తున్నారేంటి? ఓహో, నక్షత్రాలతో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను. నీతో స్నేహం ఎందుకు చేశానా అని ప్రశ్నిస్తున్నాను. మేడం, నక్షత్రాలకి నా గురించి ఏం తెలుసు? దేవుడు సృష్టించిన స్పెషల్ ఎడిషన్ నేను. ఏ లోకంలో వెతికినా నాలాంటోడు దొరకడు. నీ గురించి నువ్వు పొగుడుకున్నది చాలు. ఏం చేస్తున్నావు నువ్వు? స్వర్గానికి ఏర్పాట్లు చేస్తున్నా. అంటే? వెదర్ ఏమో కోల్డ్గా ఉంది, తోడుగా మీరు కూడా ఉన్నారు. ఆహా, స్వర్గం ఇది కాకపోతే ఇంకేంటి? స్వర్గంలో ఉన్న రాజకుమారికి చలి పుడుతుందేమో అని ఫైర్ క్యాంప్ పెడుతున్నా. ఆహాహా, స్వర్గానికి 3 కర్రలు. డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 4 కర్రలు పెడుతున్నాను అనుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతావు. మోస్ట్లీ నీ మెదడికి నాలుగుకి కనెక్షన్ కట్ అయినట్టుంది. ఒక విధంగా అది నిజమే మేడం. కనెక్షన్ కట్ అవడానికి కారణం మాత్రం మీరే. ఎప్పుడు మిమ్మల్ని చూశానో గాలిని మెయింటైన్ చేసిన హార్ట్ పంచర్ అయిపోయి కింద పడిపోయింది మేడం. నీకు ఎప్పుడు ఇదే ధ్యాస? ఇది తప్ప వేరే విషయమే మాట్లాడవా నువ్వు? ఏంటిది? మేడం, మీకోసం బాగా వెతికి కష్టపడి ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను. మీరు ఉదయం నుంచి ఏం తినలేదుగా, సో ప్లీజ్ ఇది తీసుకోండి మేడం, తినండి. మేడం, కోపగించుకోకండి మేడం. మేడం, మీ కోపం చూస్తే ప్రాణం లేని చేపకు కూడా ప్రాణం వచ్చి పారిపోతుందేమో అనిపిస్తుంది. తీసుకోండి, తినండి ప్లీజ్ మేడం, తీసుకొని తినండి. ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ. నాకు సన్మానాలు, పొగడ్తలు అవేమి ఇష్టం ఉండవు మేడం. మేడం, ఈ వెదరు, ఫైర్ క్యాంపు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నన్ను ఇప్పుడే లవ్ చేయాలనిపిస్తుందా? మేడం, బాగా ఆలోచించండి మేడం. చలిగా ఉన్నప్పుడు వెచ్చటి ఫైర్ క్యాంప్ పెట్టిన అబ్బాయి, మీకు ఆకలిగా ఉన్నప్పుడు వంట చేసి పెట్టిన కుక్కు, మీకు ఎప్పుడు బయటికి తీసుకెళ్లిపోయే ఒక డ్రైవరు, మీ లగేజ్ మోసే ఒక కూలీ, వీటన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు మనసున్న అబ్బాయి. మేడం, ఇన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నేను మీకు మ్యాట్రిమోనీలో కూడా ఎక్కడ దొరకడు మేడం. సో ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే అగ్ని ఉంది, సాక్ష్యానికి చెట్టు, చేమ, నీరు అన్ని ఇక్కడే ఉన్నాయి. మేడం, ఇక్కడే చిన్నగా పెళ్లి తంతు ఏమైనా కానిచ్చేద్దామా? సరదాగా నాన్న మేడం, అంతే. మీరు ఇలా కోపంగా లుక్ ఇస్తే అసలుకి నైట్ ఎఫెక్టు, మళ్ళీ భయంతో నిద్ర రాదు మేడం. మేడం, మరి పెద్దగా కాకపోయినా చిన్నగా ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఇది నేను తినాలా వద్దా? అయ్యో, తినండి మేడం, తినండి. సారీ, తినండి. మేడం, మీకు ఇంత కోపం వస్తుందని తెలిస్తే అసలు ఈ ఫైర్ క్యాంపే పెట్టేవాడిని కాదు. మీ కోపానికే సగం భయపడిపోతున్నా. ఇంకా మాట్లాడడం ఆపుతావా? ఓ, అర్థమైంది. మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇస్తాను, ఉండండి. చా, ఈ త్రిశూల్ ఇప్పుడే బయటికి పోవాలా? వాడు తిరిగి వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను. ఏదో ఒకటి చేసి వాడి బ్లడ్ కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఈ సీక్రెట్ని విజయ్కి చెప్పేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బ్లడ్ కలెక్ట్ చేయాలి. దానికంటే ముందు వాడు ఎక్కడికి పోయాడో తెలుసుకుని బ్లడ్ కలెక్ట్ చేయాలి. ఎస్, జగ్గుకు ఫోన్ చేయాలి. చెప్పండి బాస్, చాలా రోజుల తర్వాత ఈ చిన్న రౌడీకి ఫోన్ చేశారు. ఏంటి విషయం? ఏం లేదు, నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఇప్పుడు నేను ఒక కార్ నెంబర్ చెప్తాను, దాన్ని నోట్ చేసుకో. అన్ని టోల్ గేట్లలో చెక్ చేయి, ఎక్కడ ఉన్నాడో అని. ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేయి. ఎందుకు బాస్? ఎందుకు ఏంటి అని అడగొద్దు, చెప్పిన పని చేయి అంతే. మరీ అంత ముఖ్యమైన విషయమా బాస్? అలా ఏం లేదు,
నాకు కార్ ఎక్కడుంది అన్న విషయం తెలియాలి. నువ్వు తెలుసుకొని నాకు చెప్పు. తర్వాత మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఓకే బాస్. ఆ నీలి మేఘాన ఒక తారక కళ్ళెదుట నిలిచిందని తీరుగా అరుదైన చిన్నారిలా కోవెల్లో దేవేరిలా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఈ వేడుక. కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆవరుడు శ్రీహరి కాడ పొందాలనుకున్నా పొందే వీరుందా అందరికీ అందనిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవద అందానికే అందమనిపించగా దిగి వచ్చెను ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా. అర్ధరాత్రి అయినట్టుంది. నేనిప్పుడు పాములా మారిపోతాను. కుబుసం విడిచే సమయం వస్తుంది. ఇతనేమో ఇలా అడ్డుపడుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? పరమేశ్వర, పొద్దు మీరుతుంది. నాగులు కుబుసం విడిచే సమయం ఇది. నేను నాగినిలా మారిపోయి నా కార్యాన్ని ముగించాలి. నా కార్యానికి ఎలాంటి విఘ్నం రాకుండా కాపాడు తండ్రి. ఇదేంటిది? పాము బుసగొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అయ్యో దేవుడా, నా దగ్గరికి ఏ జంతువుల్ని పంపించుకో, పామును అస్సలు పంపించుకో. అయ్యో ఎక్కడుందో ఏంటో. నాగేమా, ఎక్కడున్నావు మా తల్లి? ఇదిగో నీకు నాకు ఏ బంధమో తెలీదు, ఎప్పుడు చూడు కనిపిస్తూనే ఉంటావు. ఏంటిది మేడం? అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? మేడం, 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 మేడం లేవండి మేడం. మేడం శివాని మేడం, మేడం ప్లీజ్ లేచి బయటికి రండి మేడం. మేడం, మేడం లేవండి మేడం. మేడం, మేడం. ఏంటబ్బా ఇవిడ అసలు మాట్లాడట్లేదు. మేడం, మేడం, మేడం లేవండి మేడం. మేడం దయచేసి బయటికి రండి మేడం. హలో మేడం. శివాని మేడం మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు? నేను ఈ పనిని మధ్యలో ఆపడం సాధ్యం కాదు. పరమేశ్వర, నువ్వే నన్ను కాపాడాలి. ఎందుకు ఈవిడే మాట్లాడట్లేదు? పాము ఈవిడేమన్నా చేసిందా? అయ్యయ్యో, ఈ మూడ్ చేంజ్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈవిడ ప్రాణాలకే ప్రమాదం కలిగేలా ఉంది. దేవుడా, శివానికి ఏం జరగకూడదు. అయ్యో, ఇదే ఆ స్థలం. ఆ విజయ్ అతని స్నేహితులు నాగమణిని దొంగిలిస్తుండగా వాళ్లను ఆపడానికి వచ్చిన ఆదిశేషు అంతమైన స్థలం ఇది. ఇదే స్థలంలో ఆదిశేషు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడికొస్తే మన అన్ని ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఎప్పుడు దొరుకుతుంది మహామాయి? ఓపికతో ఉండు, తొందరపడద్దు. అన్ని ప్రశ్నలకు బదులు దొరుకుతుంది.
ఇదే ఇదే ఆ మచ్చ గుర్తు. ఆదిశేషుని పాదం మీదున్న ఆ గుర్తు విక్రమ్ వీపు మీద, త్రిశూల్ భుజం మీద ఉండటం ఎలా సాధ్యం? ఆదిశేషుకి వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? ఒకే మచ్చ గుర్తు వీళ్ళ ముగ్గురికి ఉండడం ఎలా సాధ్యం? దీనికి సమాధానం ఏంటి మహామాయి? అదే తెలియడం లేదు. ఆదిశేషు అంతమయ్యే వరకు మాత్రమే తెలిసింది. తరువాత ఏవో సంఘటనలు జరిగాయి, అవి మనకి తెలియాలి. ఆ తరువాత మన ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఆదిశేషు చనిపోయేటప్పుడు మనం ఎవరమూ లేవు. అది తెలుసుకోవడం ఎలా? అప్పుడు చూసిన వాళ్ళు ఎవరున్నారు? మన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ఉన్నారు. మన ప్రశ్నలకి సమాధానం చెప్పేవారున్నారు. ఎవరు? ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువులో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆదిశేషు ప్రాణం పోయేటప్పుడు ఎవ్వరూ లేకుంటే ఏంటి? ఈ ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతి నా అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తుంది. రా. అంటే పొట్ట కొంచెం అప్సెట్ అయింది మేడం, అందుకనే దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని చూస్తున్నాను. హలో బ్రదర్, హలో. ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఏమైనా ఉందా? ముందుకెళ్ళండి, దొరుకుతుంది. హలో, అరే హలో హలో. అరే ఏంటి మేడం ఈ మనుషులు మాట్లాడుతూనే ఉన్నాను, అలా పారిపోతారేంటి? నేనేమైనా వాళ్ళ ఇంటి అడ్రస్ అడిగానా? హోటల్ అడ్రస్ అడిగా? చీ, ఏదో మొహం చూపిస్తే బంగారంలో పారిపోయాడు. ఇప్పుడేంటి? వాళ్ళొచ్చి నిన్ను చూసి నీ యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లాల్సిందా? కామ్గా పద. అలాగే అలాగే. ఒకసారి వాడు దొరకని నేను నిలబెట్టి కడిగేస్తాను. కడుపులో ఎలుకలు తిరిగేస్తున్నాయి మేడం. వేరే హోటల్ అంటే ఇంకా బ్యాండ్ మోగిపోతుంది. మీరేం తింటారు? నాకేమీ వద్దు. ఏంటి మేడం, ఏం వద్దా? మీరేమన్నా దేవత? అమృతం తాగేశారా? ఆకలి వేస్తూ ఉంటుంది, కామ్గా ఏదో ఒకటి తినండి. బ్రదర్, ఇలా రామ్మా. విషయాన్ని మర్చిపోయేలా చేయాలి. ఏంటి మేడం మీరు పాము ఉందని చెప్పినా కానీ అలా చేశారు? నాకేమో కొంచెం భయం, కానీ మీకైతే చాలా ధైర్యం ఉంది కదా, మీరెలా ఉండాలి అసలు? మేడం, చుట్టూ జనాలు ఉన్నారు, అందరూ మనల్ని చూస్తున్నారు, కొంచెం కూల్గా ఉండండి. మేడం, ఎందుకు మేడం అంత భయపడిపోతున్నారు? మీరు ఎవరితో వచ్చారు? ఈ త్రిశూల్తో. మీరు నాతో వచ్చినప్పుడు భయానికి భయం కలగాలి. అబ్బా, అది చాలు మేడం. మేడం మేడం, మీ నవ్వుకి ఎంత పవర్ ఉందంటే ఆ వైర్ని ఈ వైర్ని మీకు కనెక్ట్ చేస్తే మొత్తం ఊరంతా కరెంట్ వచ్చేస్తుంది. అబ్బా, చాలు చాలు. కామ్గా తిండి తింటారా? ఓకే మేడం. మేడం, నేను ఒకటి అడుగుతాను, నన్ను మీరు తిట్టొద్దు. ఏంటది? అది మీకు కోపం అనేది బై బర్త్ వచ్చేసిందా, లేకపోతే అలవాటు చేసుకున్నారా? నిన్ను చూస్తే మాత్రం దానంతట అదే వస్తుంది. ఓహో, ఇప్పుడు వచ్చింది కదా, అలాగా అర్థమైంది. రే, కళ్ళు కనిపించడం లేదా? ఎక్కడ చూస్తున్నావు? నా మీద పంపేసావు కదరా, నీళ్ళు ఎక్కడున్నాయి? ఇవ్వండి. థ్యాంక్ యూ.
ఏంటి మేడం పాలు తాగుతున్నారు? ముందే అంత తెల్లగా ఉన్నారు, పాలు తాగితే ఇంకా తెల్లగా అయిపోతారు, అసలు కనిపించరేమో. అప్పుడు మిమ్మల్ని వెతకడం చాలా కష్టం అయిపోద్ది. ఆహా మేడం, అలా నవ్వకండి మేడం. ముందే నేను మిమ్మల్ని వదలలేను. ఇలా నవ్వుతూ ఉన్నారనుకోండి. ఓకే, చూడండి చూడండి, ఇలాగే మీరు ఇలా ఉండడమే కరెక్ట్. ఇదే మీకు సెట్ అవుద్ది. అప్పుడే మీకు కళ. ఇటివి నేను పే చేస్తాను. ఏంటి మేడం మీరు? మిమ్మల్ని ట్రిప్కి తీసుకొచ్చింది నేను. మీతో పే చేస్తే ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా? పర్వాలేదు, నేనే పే చేస్తాను. ఇవ్వు. మేడం, మీకు అంతగా డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, మొన్న పెళ్ళప్పుడు కట్నంలా ఇచ్చేయండి. తప్పైనప్పటికీ ఇష్టంగానే తీసేసుకుంటా. అమ్మా, ఇదిగో తీసుకోండి. మేడం, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసారా? ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఇప్పుడే ఒక 5 నిమిషాలైంది. అదిగో చూడండి, వాళ్ళే అయి ఉంటారు. మన లవ్ స్టోరీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అందుకని కొంచెం స్లోగా ఉంది. ఒక్కసారి కరెక్ట్గా ట్రాక్ ఎక్కింది అనుకోండి, అప్పుడు రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోద్ది మేడం. టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోద్ది. ఇలాగేనా? ఏంటి మేడం మీరు నా లవ్ని రాకెట్ స్పీడ్తో కంపేర్ చేస్తే మీరేమో కార్తో చెప్తున్నారు. రాకెట్ ఆలోచన వదిలి ముందు కార్కి ఏమైందో చూడు. నాకు కూడా తెలియదు మేడం, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు మేడం. అది నాకు కూడా తెలుసు. కార్కి ఏమైంది? అవన్నీ నాకు తెలియదు మేడం. సర్లేండి, మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడే కూర్చోండి, నేను ఏమైందో ఒకసారి చూసి వస్తాను, సరేనా? ఓ, కార్ రిపేర్ చేయడం కూడా వచ్చా? వచ్చా అన్నా? మేడం ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్యామిలీ ప్రొఫెషన్ అంతా డ్రైవర్స్ మేడం. ఇదంతా చాలా సిల్లీ మ్యాటర్. చిటికలో సరి చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఇదేంటిది? ఏమీ అర్థం అవ్వట్లేదు. అమ్మాయి ముందు పరువు పోకూడదంటే ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేయాలి. అయ్యయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ అర్థం కావట్లేదే. దేవుడా, ఏదైనా ఐడియా ఇవ్వయ్యా. అయిపోయిందా? మేడం, అవుతుంది మేడం. ఇదేమన్నా మామూలు బండి అనుకున్నారా, కార్ అనుకున్నారా? కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఇంకా ఎంతసేపు? మేడం, మీరు పదే అడిగితే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఒక డ్రైవర్ కొడుకుని అయ్యుండి కార్ రిపేర్ చేయడం కూడా తెలియట్లేదు. ఇప్పుడు శివాని ముందు నా పరువు అంతా పోద్ది. లేదు, ఏదో రకంగా నా పరువు నేను కాపాడుకోవాలి. పెద్ద మాటలు మాట్లాడేశాను. అయిపోయిందా? అయిపోతుంది మేడం, కొంచెం ఓపిక పట్టండి చాలు. ఇంకా ఎంతసేపు? 2 నిమిషాలు అని చెప్పావు కదా. ఏంటి మేడం మీరు 2 నిమిషాలంటే 2 నిమిషాలు అయిపోద్దా? ఒక 5 నిమిషాలు అవుతుంది, ఆగండి. మధ్యలో ఎవరెవరో వస్తారుగా, అలాగే వస్తారు. స్పార్క్ ప్లగ్ చెక్ చేయి. ప్లగ్గా చూస్తాను, సరిగ్గానే ఉంది. ఓ, మోస్ట్లీ స్టార్టర్ ఫ్యూజ్ పోయి ఉంటుంది, చెక్ చేయి. ఏంటి మేడం మీరు కారు గురించి మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు? డ్రైవర్ మీరా నేనా? మా మొత్తం ఫ్యామిలీయే ప్రొఫెషనల్ డ్రైవర్స్. మీరు కామ్గా కూర్చోండి మేడం, నేను బాగు చేస్తాను. అదే స్టార్టర్ ఫ్యూజ్. ఇది అదే అక్కడెవరు పెట్టారు? వీళ్ళేదో కంపెనీ వాళ్ళు చేంజ్ చేస్తారు మేడం. చేంజ్ చేసే కంటే ముందు నాకు చెప్పాలి కదా. అర్థమైంది మేడం. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి మేడం, నేను సెట్ చేసేస్తానుగా. ఇప్పుడు స్టార్ట్ చేయండి మేడం. ఫైర్లా స్టార్ట్ అయిపోతుంది చూడండి. అమ్మా మేడం, కారులో నుండి పొగలు వస్తున్నాయి మేడం. అయ్యో, ఏమైంది? బాగు చేస్తాను అన్నావు, ఇక్కడేమో పొగలు వస్తున్నాయి కదా. మేడం, ఇది మీ కారు, ఏమైందో మీకే తెలియాలి. నిజం చెప్పు,
నీకు కార్ రిపేర్ చేయడం వచ్చా రాదా? రాదు మేడం. మరి అప్పటి నుంచి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? మేడం సారీ, కోప్పడకండి మేడం. మేడం ఇక్కడే దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటుంది, వెళ్ళి రిపేర్ చేయిద్దాం రండి. లేదు, నేను ఎక్కడికి రాను. మేడం ప్లీజ్ మేడం, 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది మేడం. నన్ను ఫోర్స్ చేయకు, నేను ఎక్కడికి రాను అని చెప్పాను కదా. కార్ ఇక్కడే ఉంది, ఎవరూ లేరు కదా. అన్నా కారు ఉంది, కానీ అందులో ఎవరూ లేరు. సరేనా? ఛా, ఈ త్రిశూల్ గాడి శివానిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తున్నాడో ఒక మాట కూడా చెప్పలేదు నాకు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది.